ప్రతి ఒక్కరికి దిక్సూచిలాగా పంచాంగం పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ పంచాంగాన్ని ఆచరణలోకి పెట్టుకుని కార్యక్రమాలను రూపొందించుకుంటే అంతా శుభమే చేకూరుతుందని ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ పేర్కొన్నారు. యాతగిరి మధ్వ ప్రసంగాన్ని ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆవిష్కరించారు. గత 53 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా యాతగిరి మధ్వ పంచాంగాన్ని ప్రచురిస్తూ మాధ్వ మతానికి ఎంతో సేవ చేస్తున్నారని స్వామీజీ ఆశీర్వదించారు. డాక్టర్ యాతగిరి పరశురాం పంచాంగ ప్రచురణ బాధ్యతలు చేపట్టి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రజతోత్సవ మధ్వ ప్రత్యేక సంచికను కూడా స్వామీజీ ఆవిష్కరించి డాక్టర్ పరశురాం మధ్వేషులను అభినందించారు. యాతగిరి మాధ్వ పంచాంగంలో పొందుపరిచిన విషయాలను స్వామీజీకి పరశురాం వివరిస్తూ, స్వామీజీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రపంచం అపర టీకాచార్యుల వలె బాసలుతున్నారని అన్నారు. యాతగిరి మధ్వ పంచాంగాన్ని శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆవిష్కరించినందుకు సహస్ర ప్రణామాలను అర్పించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అనంతరం కాకినాడ మధ్వ సభ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించనున్న బృహతి సహస్ర యాగం తాలూకు బ్రోచర్ను ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మఠ దివాన్ పండిత సస్య ఆచార్, మఠ ప్రత్యేక అధికారి పండిత వాసుదేవాచార్ కానుగోవి, శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు పండిత శ్రీకాంత్ ఆచార్, మఠ విశేష అధికారులు పండిత విష్ణు తీర్థాచార్, పండిత లక్ష్మీ నరసింహాచార్, అనేక మంది భక్తులు, యాతగిరి మధ్వేష్, మైలవరపు దీపక రమణ జోగారావు పాల్గొన్నారు.